గులాబ్ జామున్ రెసిపీ చేస్తున్నాం. నేను ఇక్కడ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ పౌడర్ తీసుకుంటున్నాను. ఆ పౌడర్ మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. సో మొత్తం మనం స్ప్రెడ్ చేసిన తర్వాతకి మధ్యలో ఒక హోల్ లాంటిది చేసి అందులో మిల్క్ పోయాలి. నేను స్పెషల్గా హోల్ చేయాలి మిల్క్ పోయాలని ఎందుకు అంటున్నానంటే మనం మధ్యలో పోయడం వల్ల మిల్క్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనం తగినంత మిల్క్ వేస్తూ దాన్ని మనం డవ్ లాగా ప్రిపేర్ చేయాలన్నమాట. ఎక్కువ మరి మిల్క్ యాడ్ చేయొద్దు, నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేయాలి. సో మొత్తం మనం ఇట్లా చాలా పేషెన్స్తో చేయాలన్నమాట. గులాబ్ జామున్ మనం ఎంత పేషెన్స్తో చేస్తే అవి అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అన్నమాట. సో ఇట్లా మొత్తం ఈ కన్సిస్టెన్సీ రావాలి అనమాట. మొత్తం మనం ఇట్లా లాగితే సో మొత్తం ఇట్లా చేసిన తర్వాత ఒక 5 minutes to 10 minutes పక్కన పెట్టేశాక నేను మా చిన్న ఇద్దరం స్టార్ట్ చేసేసాం గులాబ్ జామున్కి. సో మనం గులాబ్ జామున్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి మంచిగా అట్లా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకోవడం వల్ల ఇంకా స్మూతింగ్నెస్ వస్తాయి. సో మా చూడండి చిన్న గులాబ్ జామున్ చేశాడు. నేను తీసి ఇస్తూ ఉంటే సో వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. సో నేను అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మిగిలినవి కొన్ని మొత్తం తీసి పక్కన ఇస్తున్నా వానికి చేయమని చెప్పేసి. సో వాడు చాలా బాగా చేస్తాడనమాట. చూడాలి కొంచెం పిల్లల యాక్టివిటీస్ దానికి కూడా యాక్టివిటీస్ కిందకే వస్తాయి కాబట్టి నేను అలా ఇక వీడికన్నా సుశాంత్ కన్నా ఇంకా కొన్ని పనులు చెప్తూ ఉంటాను అనమాట. సో ఇంకా వాడే ప్రిపేర్ చేసినట్టే ఇంకా అవి. సో అవి ఇవి స్టోరీస్ చెప్తూ ఉన్నాడు నాకు వాళ్ళ స్కూల్లో జరిగేటివి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. సో అవన్నీ చేస్తున్నాడు. నేను కూడా ఒకసారి రౌండ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా. డీప్ ఫ్రైకి మొత్తం హీట్ ఎక్కిన తర్వాతకి వాడు చెకోడీలాగా చేసినాడు కదా మా చిన్ను చేశాడనమాట. ఫస్ట్ అదే అని చెప్పేసి సో అది వేసేసి నాకు స్టవ్ దగ్గర ఒకటి పెట్టడం నాకు అలవాటు. సో నేను అట్లా పెట్టి మిగిలిన చేసిన గులాబ్ జామున్స్ మొత్తం నేను ఆయిల్లో వేసేసాను. ఆయిల్లో వేసేసిన తర్వాత మొత్తం అవి నార్మల్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వేయించాలి. చూడండి ఎట్లా వచ్చాయో మొత్తము. సో అట్లా మొత్తం వేయించాలన్నమాట. మొత్తం కలపాలి దానికి, అప్పుడు ఈవెన్గా మొత్తం కుక్ అవుతుంది. మా చిన్నోడు కూడా వేస్తున్నాడు, నేను కూడా వేస్తా అని చెప్పేసి ఇక వాడికి అని చెప్పేసి మనం మొత్తం ఇవ్వలేము కదా, అందుకని నేను వేపిస్తున్నాను. అది ముందుకే హీటెడ్ ఆయిల్ అది. ఇక మిగిలినే నేను వేసి ఇంకోసారి ఇంకో ట్రిప్లో వేసేసాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్సీగా చేయాలి. మొత్తం షుగర్ సిరప్ అనేది మొత్తం కరగాలన్నమాట. అందులో కొంచెం ఇలాచీ స్మాష్ చేసి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. తర్వాత ఒక్కొక్క గులాబ్ జామున్ అందులో వేస్తూ ఉండాలన్నమాట. వేసాక మొత్తం షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ పీల్చుకున్నాక కొద్దిగా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాతకి స్మూతీ గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా.